saying yesterday how God's desire is not that we just become holy people but become one body. నిన్నటి దినమున మనం చూసాము, దేవుడు కేవలం మనల్ని పరిశుద్ధులుగానే ఉండమని చూడట్లేదు, కానీ ఒక శరీరముగా ఏ విధంగా నిర్మించబడాలో. Just like the human body, every part must be healthy. That's one. Secondly, they must work with the others. మానవ శరీరంలో ఏ విధంగా ఉంటుందంటే ప్రతి అవయవం కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉండాలి. మరొకటి ఏంటంటే అవన్నీ కూడా కలిసి పనిచేస్తూ ఉంటాయి. So, if you are only interested in your own holiness and not interested in functioning as a body in the local church, you have not understood the gospel. నీవు స్థానిక సంఘంలో కలిసి పనిచేయకుండా కేవలం నీ సొంత పరిశుద్ధత గురించే నీవు ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే నీవు సువార్తను గురించి సరిగా అర్థం చేసుకోలేదు. Remember, there are two things. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి. Each part of this body must be healthy. శరీరంలోని ప్రతి అవయవం కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. Even if there's a small infection in one hand, that gives pain to the whole body. ఒక చేతికి చిన్న జబ్బు వచ్చినా కూడా శరీరం అంతా కూడా అది ప్రాగుతుంది. Every part must be healthy. శరీరంలోని ప్రతి అవయవం కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. That is the first thing you must see in your own life, whether there's no sin in your life. కాబట్టి మొట్టమొదటిగా నీవు ఆ విషయం చూసుకోవాలి, నీ సొంత జీవితంలో పాపం ఉండకూడదు. And the second thing is that we must work with the others. రెండోది ఏంటంటే మనం ఇతరులతో కలిసి పని చేయగలగాలి. It's when both our hands are working together that we can do so many things. మన రెండు చేతులు కూడా కలిసి పనిచేస్తున్నట్లయితే మనం ఎన్నో విషయాలను చేయొచ్చు. You want to lift a table, you need two hands. ఒక టేబుల్ మనం ఎత్తాలంటే రెండు చేతులు కావాలి. But if one hand is paralyzed, కానీ ఒకదానికి పక్షవాతం వచ్చినట్లయితే then it just hangs there. It may be healthy, but it's no power. అది కేవలం ఊగుతూ ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉండొచ్చేమో కానీ శక్తి లేదు. So God has made provision for us to be cleansed and for us to be empowered. కాబట్టి మనము పరిశుద్ధపరచబడటానికి, కడగబడటానికి మరియు శక్తి పొందటానికి కూడా దేవుడు సదుపాయాన్ని కలుగజేశాడు. And we must understand both. కాబట్టి రెండింటిని మనం అర్థం చేసుకోవాలి. That on the cross of Calvary, Jesus died to cleanse us. కలువరి శిలువలో మనల్ని కడగటానికి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. And then on the day of Pentecost, He sent the Holy Spirit to empower us. కానీ మనల్ని శక్తితో నింపటానికి పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను పంపించారు. That's why Calvary and Pentecost are two very important events in the Christian gospel. అందుకే క్రైస్తవ సువార్తలో సిలువ మరియు పెంతెకోస్తు దినము రెండు కూడా ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు. We must understand first of all what happened on Calvary. మొట్టమొదటిగా కలువరిలో ఏమి జరిగిందో మనం అర్థం చేసుకోవాలి. What happened on the day of Pentecost. తర్వాత పెంతెకోస్తు దినాన ఏం జరిగిందో కూడా అర్థం చేసుకోవాలి. It's not enough that our sins are forgiven. మన పాపములు కేవలం క్షమించబడితే సరిపోదు. Supposing you have confessed all your sins and your past sins are forgiven. నీ పాపములన్నీ నువ్వు క్షమించమని దేవుణ్ణి అడిగావు, నీ గత పాపములన్నీ క్షమించబడ్డాయి. Do you know that you still cannot stand before God? మీకు తెలుసా అయినా కూడా మీరు దేవుని ఎదుట నిలవబడలేరని? Sometimes we think, okay, I've confessed all my sins, they're all forgiven, now I can stand before God. కొన్నిసార్లు మనం అనుకుంటా నా పాపములన్నీ క్షమించమని నేను అడిగాను, ఇప్పుడు నేను కడగబడ్డాను కాబట్టి నేను దేవుని ఎదుట నిలబడగలనేమో అని. You still cannot stand before God because you got a filthy nature. అయినా కూడా నీవు దేవుని ఎదుట నిలబడలేవు, ఎందుకంటే నీకు అటువంటి రోత స్వభావం ఉంది. All of us. మనందరం కూడా విధం కలిగి ఉన్నాం. That nature does not go as soon as we are born again. మనం తిరిగి జన్మించిన వెంటనే ఆ స్వభావం పోదు. If that nature had gone away, then we would never commit any sin. అప్పుడు ఆ స్వభావం పోయినట్లయితే మనం పాపం చేయము ఇంకా. That nature will go only when Christ comes again. క్రీస్తు ప్రభు మరలా తిరిగి వచ్చినప్పుడు మాత్రమే ఆ స్వభావం పోతుంది. That is what the Bible calls the flesh. అదే బైబిల్ చెప్తుంది మాంసయుక్తమైన శరీరము. And that fights with the Holy Spirit. పరిశుద్ధాత్మతో అది పోట్లాడుతుంది. So we don't get rid of the flesh till Jesus comes again. కాబట్టి ఆ మాంసయుక్తమైన శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చే వరకు కూడా మనం పోగొట్టుకోలేము. So even though all our sins are forgiven, మన పాపములన్నీ క్షమించబడినా కూడా, Bible says, you confess your sin, He is faithful and just to forgive us. బైబిల్ చెప్తుంది మీ పాపములను మీరు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన సమస్త పాపముల నుండి, దుర్నీతి నుండి మిమ్మల్ని కడుగుతాడని. And to cleanse us from all unrighteousness. సమస్త దుర్నీతి నుండి మనల్ని కడుగుతాడు. But we still have a flesh. కానీ మనం అటువంటి మాంసయుక్తమైన శరీరాన్ని కలిగి ఉన్నాం. I can't stand before God with that flesh. కాబట్టి ఆ శరీరంతో నేను దేవుని ఎదుట నిలబడలేను. So there's another thing that God does. ఇంకొక విషయం చేసేది ఏంటంటే దేవుడు, and that is called in the Bible
He justifies us. మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. That means He puts the righteousness, the perfect righteousness of Christ over us like a dress so that our flesh is covered. మనం దుస్తులు వేసుకున్నట్లుగా క్రీస్తు యొక్క పరిపూర్ణమైన నీతిని మనకు ధరింపజేస్తాడు. ఆ విధంగా మన శరీరమును కప్పివేస్తాడు. There is a story in Matthew chapter 22 మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కథ ఉంది, where Jesus told a parable. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. We need to understand what it means to be a pure testimony for Christ. క్రీస్తు కొరకు పవిత్రమైన సాక్ష్యం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. And this is the first step. ఇది మొట్టమొదటి మెట్టు. Our sins are forgiven. మన పాపములన్నీ క్షమించబడ్డాయి. We are justified. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. So here's a story that illustrates that. ఇక్కడ ఒక కథ దాని గురించి వర్ణిస్తుంది. There is a king, verse 2, was giving a wedding feast for his son. ఇక్కడ 2వ వచనంలో ఒక రాజు ఉన్నాడు, తన కుమారుని గురించి ఒక విందును ఏర్పరిచాడు. And he called all those who were invited, but they were unwilling to come. అందరినీ ఆహ్వానించాడు, కానీ అనేక మంది రావడానికి ఇష్టపడలేదు. That's a picture of the Jewish nation, Israel. They were invited first, but they rejected Christ. యూదుల రాజ్యమైన ఇశ్రాయేలు మొట్టమొదట ఆహ్వానించబడ్డారు, కానీ వాళ్ళు క్రీస్తును తిరస్కరించారు. So then the king sent the slaves and said, go into the highways, verse 9, and find all the beggars and everybody on the streets and bring them to the feast. ఆ తర్వాత రాజు ఏం చెప్పాడంటే, మీరు రాజమార్గములకు పోయి వారందరినీ, అక్కడ భిక్షగాళ్ళని అందరినీ విందుకు పిలవండి అని చెప్పాడు దాసులకు. So you and I are like those beggars who are invited to the feast. ఆ విందుకు ఆహ్వానించబడ్డ భిక్షగాళ్ళుగా మనం అందరం ఉన్నాం. We were not invited first. మనం మొట్టమొదట ఆహ్వానించబడలేదు. In the Old Testament, Israel was invited first. పాత నిబంధనలో ఇశ్రాయేలు వారు ఆహ్వానించబడ్డారు. But they didn't come when Jesus invited them. కానీ వాళ్ళు రావచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్వానించారు. They said, no, we are busy with other things. వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు తీరిక లేదు, మేము ఆ పని చేస్తున్నాం అన్నారు. So God was angry with them and rejected them. కాబట్టి దేవుడు వారి మీద ఎంతగానో కోపగించి వారిని తిరస్కరించాడు. And he said to his servants, go and call all the beggars from the streets. తన దాసులకు వెళ్ళి రాజమార్గంలో ఉన్న వాళ్ళ భిక్షగాళ్ళందరిని పిలవమన్నాడు. Anybody you find. మీరు ఎవరు కనపడితే వాళ్ళని పిలవమన్నాడు. And then they went and called all of them. వాళ్ళు వెళ్ళి అందరిని పిలిచారు. There were some people who were dressed little nicely and some people who were dressed very badly. కొంతమంది ఏమో మంచి మంచి దుస్తులు వేసుకొని వచ్చారు, కొంతమంది ఏమో మంచి దుస్తులు వేసుకొని రాలేదు. Like say some people were dressed in just ragged clothes with hardly anything to wear. They were so poor. కొంతమంది ఏమో చినిగిపోయిన దుస్తులు వేసుకున్నారు, వాళ్ళకి ఎందుకంటే దుస్తులు కూడా వేసుకోవడానికి సరిగ్గా. And some were little more decently dressed. కొంతమంది కొంచెం మంచి దుస్తులు వేసుకున్నారు. So when they came to the palace for the feast, వాళ్ళు విందు కోసం ఆ రాజభవనానికి వచ్చినప్పుడు, because so many were badly dressed, it's not proper to come to the king's feast like that. ఎందుకంటే ఎంతో మంది సరిగా దుస్తులు వేసుకోకుండా వచ్చారు, రాజు పిలిచిన విందుకు ఆ విధంగా రావటం మంచిది కాదనుకున్నారు. So at the gate the king arranged for a robe to be given to everybody who comes. కాబట్టి ఎవరైతే వస్తున్నారో ప్రతి ఒక్కరికి ఒక దుస్తులను, ప్రత్యేకమైన దుస్తులను ఏర్పరిచాడు తలుపు దగ్గర. Clean white robe. మొత్తము తెల్లగా ఉండే దుస్తులు. So these beggars who were all in torn clothes, and they were very happy to receive this white dress. ఈ భిక్షగాళ్ళందరూ ఆ చినిగిపోయిన దుస్తులు వేసుకున్న వాళ్ళందరూ ఆ దుస్తుల్ని తీసుకోవడానికి ఎంతో సంతోషపడ్డారు. That is a picture of the righteousness of Christ that covers all our filth and wretchedness. మన యొక్క దౌర్భాగ్యమైన స్థితిని అంతా కప్పివేయడానికి క్రీస్తు యొక్క పరిపూర్ణమైన నీతికి అది సాదృశ్యంగా ఉంది. It's freely given to us. అది మనకు ఉచితంగా ఇవ్వబడింది. So when that beggar puts that white dress on, all his torn clothes and all are hidden. ఎప్పుడైతే ఆ భిక్షగాడు ఆ దుస్తులను వేసుకున్నాడో లోపల చినిగిపోయిన ఆ దుస్తులన్నీ కనిపించకుండా పోయాయి. So when we wear this righteousness of Christ, then our flesh is covered up. మనం కూడా క్రీస్తు యొక్క నీతిని ధరించుకున్నప్పుడు మన మాంసయుక్తమైన శరీరం కూడా కప్పివేయబడుతుంది. But there was one man who came to the gate. ఇంకో వ్యక్తి వచ్చాడు ఆ గేటు దగ్గరకు. He looked at his dress and said, my dress is not so bad like these people's. నా దుస్తులు బాగానే ఉన్నాయి, వీళ్ళకంటే చాలా బాగుంది అనుకున్నాడు. It's not all torn and all that. ఈ చినిగిపోలేదు, బాగుంది. So I don't need your robe, I'll come like this. నీ తెల్లని వస్త్రాలు నాకు వద్దు, నేను ఇలానే వస్తాను అన్నాడు. Maybe he was dressed like me, not so bad. ఆయన బాగానే వేసుకున్నాడు, అది చూడటానికి బాగుంది. So he came in like that. ఆ విధంగా వచ్చాడు. That is a picture of some people who feel I'm not so bad like other people. నేను వేరే వాళ్ళంత చెడ్డవాడిని కాదు అన్న వారికి సాదృశ్యంగా ఉన్నది. So I don't need the righteousness of Christ. I'm quite a good man. I can come like this. నా క్రీస్తు యొక్క నీతి అవసరం లేదు, నేను మంచోడినే, నేను ఇలానే వస్తానన్నాడు. The Pharisees were like that. పరిసయ్యులు ఆ విధంగా ఉన్నారు. They thought I'm not so bad like all these adulterers and murderers. ఈ వేశ్యలు, నరహంతకులు, వీళ్ళందరికంటే నేను ఎంతో బాగున్నాను. I've lived quite a good life. నేను మంచి జీవితాన్ని జీవిస్తున్నాను.
So my dress is not torn or bad. నా దుస్తులు చినిగిపోలేదు, చెడ్డగా లేవు, బాగుంది. So I don't need this robe. కాబట్టి నాకు ఈ వస్త్రం అవసరం లేదు. I don't need the righteousness of Christ because I'm pretty good. క్రీస్తు యొక్క నీతి నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను ఇప్పటికే మంచోడిని. So he came and sat with his dress. కాబట్టి తన యొక్క దుస్తులతో వచ్చి కూర్చున్నాడు అక్కడ. It wasn't a bad dress. అది చెడ్డ దుస్తులు కాదు, It wasn't torn. అవి చినిగిపోలేదు. But it was not as pure as the robe which the king gave. కానీ రాజు ఇచ్చిన ఆ తెల్లని వస్త్రం అంతా శుభ్రంగా అవి లేవు. So when the king came and looked at all the feasts, కాబట్టి all the people sitting there, కాబట్టి రాజు వచ్చి అక్కడ కూర్చున్న వారందరినీ చూశాడు. he saw verse 11, one man sitting there without this wedding dress. అక్కడ ఈ పెండ్లి వస్త్రము ధరించుకోకుండా కూర్చున్న ఒక వ్యక్తిని చూశాడు. 11వ వచనం. So he asked him, verse 12, how did you come here without wearing the wedding dress? నీవు పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి? He could not say, nobody gave it to me. ఆయన చెప్పలేదు నాకు ఎవరు ఇవ్వలేదని. Because it was offered at the gate. ఎందుకంటే అక్కడ ద్వారం దగ్గర ఇవ్వబడ్డాయి. He could not say, I didn't have money to buy it because it was given free. నా దగ్గర కొనుక్కోవడానికి డబ్బులు లేవని ఆయన చెప్పలేడు, ఎందుకంటే అది ఉచితంగా ఇవ్వబడింది. It says here, he was speechless, verse 12. 12వ వచనంలో అతడు మౌని అయి ఉండెను. He could not say anything. ఏమీ చెప్పలేకపోయాడు. He could only say, I was proud of my own dress. ఆయన ఏం చెప్పగలడు అంటే నా సొంత దుస్తులను బట్టి నేను గర్విష్ఠిగా ఉన్నానని చెప్పగలడు.